స్వంత ఇంటి కల కోసం కలవరించే దిగువ తరగతి ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని విక్రయిస్తున్న భూ కబ్జాదారులను సూరారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూరారం పిఎస్ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 342లో 50 గజాలుగా ఫ్లాట్స్ చేసిన రత్నాకర్ సాయిరాజు తన అనుచరులతో విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని సల్మా అనే మహిళా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమెపై కక్ష కట్టి భూ కబ్జాదారులైన హేమశ్రీ, సయ్యద్ రసీమా బేగం, సయ్యద్ రహీం, సహీనాజులు దాడి చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో భూ కబ్జాదారులైన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ముఠా నాయకుడు, భూ కబ్జాదారుడు రత్నాకర్ సాయిరాజ్ బిలాల్ పరిహర్లో ఉన్నారు. ఇతనిపై 6 కేసులున్నాయి. వీరందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కొనవద్దని, జాగ్రత్తగా ఉండాలని, నష్టపోతారని ఆయన సలహా ఇచ్చారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వే నంబర్ 342లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా 19/6/2026 రోజున తహసీల్దార్ గారికి రిపోర్టు పెట్టినాము. అంతకుముందు కూడా జూన్ 9వ తారీఖున కూడా వాట్సాప్ ద్వారా ఫోటోలు అన్నీ పంపించాము. దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేసి కొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కొంతమంది ఆ కాలనీలో ఉన్నటువంటి సల్మా అనే ఆమె పైన నిన్న కక్ష కట్టి ఆమె పైన దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తులైనటువంటి తంటిపూడి హేమశ్రీ, సయ్యద్ రష్మా బేగం, సయ్యద్ రహీం, షైనాజ్ అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్గా రత్నాకరం సాయిరాజ్ అనే ఆయన ఉన్నాడు. ఈయన పైన గతంలో 6 కేసులు ఉన్నాయి. ఇలా ల్యాండ్ కబ్జా చేస్తున్నాడని చెప్పి అమాయకులకు అమ్ముతున్నారని చెప్పి ఉన్నాయి. ఈయన ఈ కేసు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈయన కూడా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టబడుతుంది. ఈ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మెయిన్ మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి అమాయకులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే, సర్వే నెంబర్ 342 అనేది 100% గవర్నమెంట్ ల్యాండ్. అందులో కొంతమంది వేరే ఏరియాలో సర్వే నెంబర్లు చూపించి సర్వే నెంబర్ 342లో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలలో చిన్న చిన్న రూములు కట్టి ఎక్కడ నుంచో వలస వచ్చిన వారికి అమ్ముతున్నారు. వాళ్ళు హైదరాబాదులో ఒక చిన్న ఇల్లు ఉంటుందన్న ఉద్దేశంతో అప్పో సప్పో చేసి 40 గజాల 60 గజాలు ఇల్లు కొంటున్నారు. అది ఎప్పటికైనా సర్కార్ వారు గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. హైడ్రా కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, దానికి ఫెన్సింగ్ వేస్తారు. దయచేసి ఎవరు కూడా అక్కడ భూములు కొనద్దు. ఆ భూములు ఎవరైనా మీ దగ్గరికి అమ్ముతామని వస్తే తహసీల్దార్ గారికి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా మీ ద్వారా అందరికీ మేము మనవి చేస్తున్నాం. అంటే వాళ్ళు చిన్న చిన్నవి కబ్జాలు చేస్తుంటారు. అమాయకులను నమ్మియాలి అంటే ఇంక అందరూ పరిచయాలు ఉన్నాయని ఏవేవో చెప్తుంటారు. మేము కలెక్టర్ గారికి లెటర్ రాశాము. నేను కూడా అడిషనల్ కలెక్టరు, ఆర్డీఓ, కలెక్టర్ గారికి నేను కూడా ఫోన్లో మాట్లాడాను. మా డీసీపీ సార్ కూడా మాట్లాడారు. తొందరలో ఫెన్సింగ్ వేస్తామని సార్ కూడా చెప్పారు.